నేనైతే ఇవాళ చాలా సంతోషంగా ఉన్నానండి. ఎందుకంటే నేను ఈరోజు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి వస్త్రాలంకార సేవ టికెట్లు అయితే పాల్గొన్నాను. ఏమిటంటే ఇది కుటుంబం మొత్తం వెళ్ళాలనుకున్నాము. కాకపోతే ఇంట్లో ఆడవాళ్ళు మామూలుగా నెలసరి ప్రాబ్లం వల్ల ఇంట్లో వాళ్ళు రాలేకపోయారు. నేను ఒక్కడే వెళ్ళాల్సి వచ్చింది. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా అయితే వస్త్రాలంకార సేవ టికెట్ 5 ఉంటాయి. 5 ఉన్నప్పుడు సరే నేను మొదటి వస్త్రం అని చెప్పి తీసుకున్నాను. తర్వాత ఇంక 4 వస్త్రాలు ఆన్లైన్లో టికెట్స్ అవ్వలేదు. అక్కడ కూడా వాళ్ళు అప్పటికప్పుడు ఇస్తా ఉన్నా కూడా ఎవరు తీసుకోలేదు. అభిషేకం టికెట్ వాళ్ళు దండిగా ఉన్నారు. ఒకటిదే వస్త్రాలంకార సేవ టికెట్ ఉంది. స్వామివారికి ఈరోజు సమర్పించడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా 4 టికెట్లు 3 టికెట్లు 5 టికెట్లు ఉంటాయి. కానీ ఈరోజు నా ఒకటి టికెట్ ఉండడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. రెండోది అంటే ఈరోజు ఉత్తర పంగుని నక్షత్రం అంటారు. ఈరోజు లక్ష్మీ జయంతి సందర్భంగా అంటే తమిళ సాంప్రదాయం ప్రకారం ఈరోజు అమ్మవారు లక్ష్మీ జయంతి నిర్వహిస్తారు. తెలుగు వారైతే హోలీ పండుగ రోజు చేస్తారు. మామూలుగా నేను అప్పుడు చేయలేదు, కొంచెం పెళ్ళిళ్ళు ఉన్నాయి. రెండోది ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండడం, అంటే లేడీస్ ప్రాబ్లం వల్ల శుద్ధి అయితే ఇబ్బంది అని ఈసారి చేసుకుందాం అనుకున్నా. ఈసారి కూడా నాకు అభిషేకము అలాగే ఇంట్లో అమ్మవారి గజవాహనం పెట్టుకున్నాను. ఈ వారంలో ఎప్పుడైనా ఒక రోజు పుష్పయాగం పెట్టుకోవాలని అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఈ అభిషేక సేవలో పాల్గొన్నప్పుడు ఎంత సంతోషం వేసిందంటే ఫస్ట్ నన్ను మాత్రం తీసుకెళ్ళి కట్టకు తెచ్చి స్వామివారికి అభిషేకంకి అలంకరణ చేస్తున్నారు. కౌపీనం అంటే గోచింత కట్టి, తర్వాత హారతి ఇచ్చి పేరు గోత్రాలని చెప్పిన తర్వాత ఆ వస్త్రం తీసుకొచ్చి తలపైన పెట్టి మంగళ వాయిద్యాలతో గుడి చుట్టూ ప్రదర్శన చేయించారు. తర్వాత ముందు కూర్చోబెట్టి తర్వాత అభిషేకం వాళ్ళంతా కూర్చోబెట్టారు. అభిషేకం అయితే చూడడానికి ఎంత అద్భుతంగా ఉందంటే నేను చెప్పలేను. ఏమంటే అభిషేకం చేసేటప్పుడు మామూలుగా వెంకటేశ్వర స్వామి చేతులు అయితే ఇలా ఉంటాయన్నమాట. చాలా చోట్ల అన్నింటిలో కొన్నిట్లో ఇలా ఉంటుంది, కానీ అది కొంచెం వెనక్కి ఉంటాయి. అప్పలాగుంట్లో వచ్చి చేతులు ఇలా కొద్దిగా శంకు చక్రాల చేతులు ఇలా ముందుకు వచ్చినట్టు ఉంటాయి అన్నమాట. అభిషేకం చేసేటప్పుడు అది బాగా కనబడుతుంది. ఇన్నాళ్ళు గమనించాలి ఆయన అభిషేకం ఇదే వెళ్ళడం ఫస్ట్ టైము. అంటే మనకి వస్త్రాలంకార సేవ అభిషేకం అంటే కంటిన్యూగా జరుగుతుంది. అది ఆ చేతులు అది విగ్రహం భుజాలు వచ్చి ఆయనకు ఒక చేయి ఇలా అభయం ఉన్నప్పుడు రెండో చేయి వచ్చి ఇలా వస్తుంది కదా. ఆ చేయి కూడా ఇక్కడి నుంచి అది శిల్పంలో చెక్కడం అనేది అద్భుతంగా ఉంది అసలు. మీకు కూడా ఎప్పుడైనా వెళితే ఎవరైనా ఒకరు వెళ్ళి చూడడానికైతే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ సేవ టికెట్స్ మనకి టీటీడీ వెబ్సైట్లో ఉంటాయి. దీంట్లో అయితే నాకు అభిషేకం తర్వాత స్వామివారికి సమర్పించిన పసుపు చందనం ఇచ్చారు. అలాగే పులిహోర, వస్త్రం, జాకెట్టు, అలాగే టవల్ అయితే ఇచ్చారు. ప్రసాదం మీరు పక్కన పెడితే ఆ దర్శనం అనేది చాలా అద్భుతంగా ఉంది.